బంగారం ఏదో అరుదుగా దొరికేటటువంటి లోహము కాబట్టి అంత గొప్పదవలేదు. బంగారాన్ని కత్తిరిస్తారు. బంగారము బంగారమేనా అని తెలుసుకోవడానికి. ఏమిటది చేసిన దోషం అంటే అది బంగారమేనా అని తెలుసుకోవడానికి దాన్ని కత్తిరిస్తారు. దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో బాగా కాలుస్తారు, సుత్తి పెట్టి కొడతారు, ద్రావకంలో ముంచుతారు. ఆఖరికి బంగారం ఎక్కడ, గురువింద గింజ ఎక్కడ? గురువింద గింజకి బంగారానికి పోలిక. గురువింద గింజని తక్కెట్లో ఒక పక్కన పెట్టి దానితో సమానంగా బంగారాన్ని కొలుస్తారు. ఇన్ని చేసినా ఓర్చింది కాబట్టి అది బంగారం అయింది. ఆ ఓర్పు లేనిదైతే అది బంగారం ఎందుకు అవుతుంది? అందుకే బంగారం అంటే విలువైనటువంటి లోహం ఒక్కటే కాదు, ఇంత ఓర్పు కలిగినది కాబట్టి బంగారం అయింది. అందుకే నా బంగారు తల్లి అంటారు. అంత ఓర్పు ఉన్న పిల్ల కనపడింది అనుకోండి, ఒళ్ళు మంటలుగా ఉన్నా ఓర్చుకుని నవ్వుతూ తిరిగే పిల్ల కనపడితే నా బంగారు తల్లి అంటారు. ఎందుకంటే ఓర్పు బంగారుమునందు ఆరోపింపబడి మాట్లాడబడుతుంది.